హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో బిగ్ బాస్ టాక్స్. సో నిన్న ఎపిసోడ్ గురించి పర్టికులర్గా మాట్లాడాలంటే టాక్ ఆఫ్ ద హౌస్ ఓన్లీ సోనియా, నిఖిల్, పృథ్వీ వీళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు అనమాట. మిగతా కంటెస్ట్ అందరూ కూడా వీళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు. మోస్ట్లీ అందరూ కూడా సోనియాని అయితే క్లియర్గా టార్గెట్ చేశారు. అది ఎందుకు ఏంటి అనేది మనం వీడియో వెళ్ళే కొద్దీ మాట్లాడుకుందాం. అండ్ అలాగే వీరందరూ ఎందుకు నామినేషన్స్ తర్వాత కూడా నామినేషన్స్ గురించి గొడవ పడుతున్నారు అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. మీకు ఇంకా వేరే టాపిక్స్ లేవా మాట్లాడుకోవడానికి, లేదా మీకు వేరే థింగ్స్ లేవా చేసుకోవడానికి? ఎందుకు ఎప్పుడు ఈ నామినేషన్స్ ఎలిమినేషన్స్ మీదే డిస్కషన్స్ పెట్టుకుంటారో నాకు అర్థం కావట్లేదు. అండ్ అలాగే సరైన క్యాండిడేట్స్ ఇద్దరికి నిన్న గొడవ పడింది. అదేంటి అంటే యష్మి వర్సెస్ సోనియా. మామూలు గొడవ కాదు. యష్మి అయితే స్ట్రైట్ పాయింట్స్ అవుట్ అండ్ అవుట్ ఇచ్చి పడేసింది సోనియాకి, మామూలుగా కాదు. అట్లీస్ట్ నేను గేమ్ అయినా ఆడుతున్నాను, నువ్వు అది కూడా ఆడట్లేదు, మనుషులను వాడుకొని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం తప్ప నీకు గేమ్ ఆడే ఇది కూడా లేదు, నువ్వు నన్ను అంటున్నావు అని చెప్పి యష్మి సోనియాని అందనమాట. ఇండివిజువల్ గేమ్ ఆడు, ఇట్లాగ మనుషుల మీద డిపెండ్ అయ్యి వాళ్ళ మీద ఇది అయిపోయి సర్వైవ్ అయిపోవడం కాదు, నీకంటే ఇండివిజువల్ గేమ్ ఆడి నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పి యష్మి సోనియాని చెప్పింది. అంతేకాకుండా సోనియాకి ఫిజికల్ వైలెన్స్ లేకుండా టాస్క్ ఆలేదంట. ఏమక్క నువ్వు ఆడేది ఏం ఉండదు, పక్కనున్న ఇద్దరు ఎద్దుల్లాంటి అబ్బాయిలు వదిలేస్తావు మనుషుల మీదకి, నువ్వేముంది, నువ్వు ఫిజికల్ వైలెన్స్ ఏముంది, ఎలాగైనా ఆడతావు, ఎందుకంటే నువ్వు కాదు కదా గేమ్ ఆడేది, నువ్వు ఆడిస్తావు అంతే కదా. ఎందుకు ఆ మాటలో నాకు అర్థం కాదు. ఇంకా మనుషులతో దుమ్మెత్తి పోయించుకోవడం తప్ప ఏ ఉండదు. నీకు అర్థం కావట్లేదు అది. ఎగ్జాక్ట్లీ యష్మి చెప్పిన పాయింట్ 100% కరెక్ట్. ఎప్పుడు మిస్టేక్ ఒప్పుకోదు, అసలు ఎప్పుడు మిస్టేక్ ఒప్పుకోదు సోనియా. అదే విధంగా నాకు అర్థం కాదు. నువ్వు తప్పు చేసినప్పుడు, నీ విషయం తప్పు అనిపించినప్పుడు పక్కన వాళ్ళ విషయంలో ఎందుకు తప్పు అనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ నేను మళ్ళీ చెప్తాను సోనియా, నువ్వు కరెక్ట్గా ఉంటే హౌస్ సగానికి సగం బాగుపడుతుంది. నీ వల్లే సగం సర్వనాశనం అయిపోతుంది అనమాట హౌస్. నిఖిల్ భయ్యా, నువ్వు మంచోడివా అమాయకుడివా యదవ్వా ఏం అర్థం కావట్లేదు భయ్యా. కాసేపు ఏమో సోనియాకి దూరంగా ఉన్నట్లు ఉంటావు, కాసేపు ఏమో సోనియానే కావాలన్నట్లుగా బిహేవ్ చేస్తావు. సోనియా దగ్గరికి వెళ్ళి సోనియా ఏమో నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను అది ఇది అంటే నిఖిల్ అది వాళ్ళు అనుకుంటున్నారు అంటే, వాళ్ళు అనుకుంటున్నారంటే మరి నువ్వెందుకు అవాయిడ్ చేస్తున్నావు సోనియాని? నీకు తెలుసు కదా నీకేం పాడైపోతుంది అమ్మాయి వాళ్ళని. ఉంటే ట్రాన్స్పరెంట్గా ఉండొచ్చు కదా, ఇక్కడో మాట అక్కడో మాట, ఎందుకు అలా మాట్లాడుకుంటా నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు హౌస్లో ఉన్నప్పుడు నువ్వు చెప్పింది వాళ్ళు తిరిగి వచ్చి సోనియాకి చెప్పరా? చెప్తున్నారు కదా, అదే కదా సోనియా నేను అడుగుతుంది. సోనియా ఆ అమ్మాయి వైపు మిస్టేక్ ఉంచుకొని ఆ అమ్మాయి నేను అంత కమాండింగ్గా అడుగుతున్నప్పుడు నువ్వెందుకు అడగలేకపోతున్నావు నాకు అర్థం కావట్లేదు. నీ గేమ్ ఎంత వర్స్ట్కి వెళ్ళిపోతుందో అర్థం చేసుకుంటున్నావు డే బై డే. అంటే నీ ఇండివిజువల్ గేమ్ పరంగా పర్లేదు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతుండడం వల్ల నువ్వు ఎంతమందికి దూరం అయిపోతున్నావు, గేమ్కి ఎంత దూరం అయిపోతున్నావు అనే విషయం నీకు అర్థం కావట్లేదు భయ్య. అండ్ అలాగే హ్యామర్ సీతకి ఇచ్చావు బాగానే ఉంది, మళ్ళీ సోనియాకి ఎందుకు ఇచ్చా నాకు అర్థం కావట్లేదు. అదే ఫస్ట్ సీతకి ఇచ్చుకోవచ్చు కదా, ఎందుకు ఆ సోనియా దగ్గర నుంచి నువ్వు బయటికి రాలేకపోతావు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎప్పటికైనా కొద్దిగా మైండ్ పెట్టి గేమ్ ఆడి నీ ఇండివిజువల్ గేమ్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. పృథ్వీ అని చెప్పి తిరుగుతున్నావు. ఆ పృథ్వీ ఏమో నేను నర్మదా అంటున్నాడు, డబల్ టంగ్ అంటున్నాడు, ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నాడు, ఏం మాట్లాడుతావు నీకే క్లారిటీ లేదంటున్నాడు. సో చూసావా, పృథ్వీ లాంటి కూడా నేను అనేస్తున్నాడు ఎన్ని మాటలు. నీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నిఖిల్ భయ్యా, నువ్వు హ్యామర్కి వెళ్ళిపోయినప్పుడు విష్ణుప్రియ వైపు అంతమంది వచ్చారు, నీ వైపు మీ టీం పక్కన పెట్టేసే పోనీ మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎందుకు రాలేదు పృథ్వీ అండ్ సోనియా? నీకు అక్కడ కూడా అర్థం కావట్లేదా? నువ్వు ఒక్కడే ఒంటరి అయిపోతున్నావు అని చెప్పి ఇప్పటికైనా నీ ఇండివిజువల్ గేమ్ ప్లే అనేది స్టార్ట్ చేయబోయా ప్లీజ్. సోనియా నిఖిల్తో యష్మి వర్షన్ కనిపించింది, నా వర్షన్ కనిపించలేదా అంటే, నీ వర్షన్ కనిపించింది కాబట్టి దూరంగా ఉంటున్నాడు అక్క, ఇంకా నాశనం చేస్తావని చెప్పి తెలిసే నీ వర్షన్ అర్థమైంది కాబట్టి బాబాయ్ దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడైనా బాగుపడదాం, బిగ్ బాస్లో కప్పుకి దగ్గరికి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ నువ్వు వెళ్ళనివ్వవు కదా, నువ్వెందుకు వెళ్ళనిస్తావు? అండ్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసిందండి నిన్న, ఏంటో ప్రూవ్ చేయడానికి బిగ్ బాస్ హౌస్ వచ్చిందంట. నువ్వేంటో ఎవరికి ప్రూవ్ చేయవసలేదు అక్క, ఫస్ట్ నీకు నువ్వు ప్రూవ్ చేసుకో, ఆ తర్వాత పక్కన వాళ్ళకి ప్రూవ్ చేసుకుందాం. అండ్ అలాగే బిగ్ బాస్ ఈజ్ ఎ లైఫ్ లెసన్ అని చెప్పి నువ్వు చెప్తున్నావు చూడు, తెగ నవ్వు వస్తుంది ఆ విషయానికి. అండ్ నిఖిల్ ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తుందంట, కానీ నిఖిల్ చేసే పని వల్ల మాత్రం ఆమె హార్ట్ మాత్రం బ్రోక్ అయిపోయిందంట. ఏం స్టేట్మెంట్లు ఇస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నావు, ఏం పోట్రే చేద్దాం అనుకుంటున్నావు నాకు అర్థం కాదు. నీ ఒక్క దాని వల్ల అసలు
ఉమెన్ అంతా కూడా ఒకవైపు ఉంటే నువ్వు ఒక్కదానే ఒక దగ్గర ఉన్నావు. అలాగే హౌస్ మేట్స్ అంతా కూడా ఒకవైపు ఉంటే నిఖిల్, సోనియా, పృథ్వీ ఒకవైపు ఉన్నారు. ఏంటి ఈ గ్రూపిజంలు, ఫేవరెటిజంలు ఇవన్నీ మారవా? ఇంకా నాకు అర్థం కాదు. అండ్ నాకైతే నేను సీత క్లాన్ చీఫ్ అయినందుకైతే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సీత ఖచ్చితంగా వర్తబుల్ క్యాండిడేట్ ఫర్ చీఫ్. నాకు తెలిసి ఇప్పటి నుంచి రెండు క్లాన్స్ మధ్య సరైన పోటీ ఉంటుంది. అండ్ అలాగే మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఎవరు ఏ క్లాన్లోకి వెళ్ళబోతున్నారు అనేదే. అండ్ ఇప్పుడు ఏంటి అంటే నిఖిల్ క్లాన్లో నుంచి కూడా అందరూ షఫుల్ అయిపోయి సీత క్లాన్లోకి వెళ్తారు. ఇప్పటి నుంచి గేమ్ మారి ఇంకొంచెం సీరియస్గా, ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా బాగుంటుందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కూడా మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. సైనింగ్ ఆఫ్ భార్గవ్ అగ్రు.